సో గోల్డెన్ టెంపుల్ అయితే ఇది కాలిపోతున్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా 2 hours 90 కిలోమీటర్స్ 3 అవర్స్ ఫ్లైట్లో వెళ్తాము. ఏం రిటర్న్ వచ్చేటప్పుడు ఇలాగ వెళ్ళాం. నువ్వు అరుణాచలం ఉన్నావు, నాలుగేళ్ళ తెలుస్తుంది. నిజం చెప్తున్నావు సొల్లో. ఫేస్ పారిపోయి, జుట్టు రాలిపోయి, మంచి లుక్ పోయి. మీకంటే ఏం కోరికలు లేవా? పోనీ అట్లీస్ట్ పని చేయండి. నా కోరికల లిస్ట్ ఏం చెప్పానంటే మరి దేవుడు పారిపోతారు. గోల్డెన్ టెంపుల్లోకి ఎలాగ మనకి ఫోన్లో అయితే ఎలా లేదు కాబట్టి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోన్ తీసుకొని మీకోసం చేస్తున్నాం అన్నమాట. కాళ్ళు కూడా కాలిపోతున్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ వీడియో అంటే కొంచెం కష్టమే. సో గోల్డెన్ టెంపుల్ అయితే ఇది లోపల ఎలాగో ఎలా చేయరో విషయం మీకు తెలుసు. సో అది అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ అరుణాచలం వెళ్తాం. నాది కూడా ఎప్పటికైనా ఉండాలి కదా గోల్డెన్ టెంపుల్. కాళ్ళు కాలిపోతున్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పదండి 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 వెళ్ళిపోదాం. సో అది పదండి. ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్తాం. అది ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిపోయి అరుణాచలం వెళ్తున్నాం. ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి? 90 కిలోమీటర్స్ 3 అవర్స్ 2 hours 90 కిలోమీటర్స్ 3 అవర్స్ ఫ్లైట్లో వెళ్తాము. ఎంత ఫాస్ట్ కొట్టినా 3 అవర్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలం అయితే వచ్చేసాం. అరుణాచలం వెంటనే ఇప్పుడు తినేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. సరే ఇప్పుడైతే టెంపుల్ మా ఎదురుగానే ఉంది, మీకు కూడా చూపిస్తాం. వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఎలాగ టెంపుల్లోని ఫోన్ ఎలా అంట కదా ఏమో ఉందంటారు కానీ బట్ టెంపుల్లో అయితే పట్టుకుని వెళ్ళలేమో తీయలేం కాబట్టి వీళ్ళిద్దరు ట్విన్స్. ట్విన్స్ లాగా అంటే చిన్నప్పుడు ట్విన్స్ లా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. పెద్ద అయిన తర్వాత హైట్ అయిపోయి నేను అయిపోయాను. ఓకే ఫ్రెండ్స్, అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే మాకు వీడియో అయితే ఏం తీయడానికి అవ్వలేదు. ఫోన్లో అలో చేయరు. బయటే అక్కడ అలా ఉండి 1-2 ఫోటోలు తీసుకుని అయితే వచ్చేసాం. ఎండ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ క్లైమేట్ అయితే మారింది కానీ టెంపుల్ లోపల చూపించడానికి అయితే చూపిస్తాం. అట్లీస్ట్ ఈ టెంపుల్ అయినా చూపిస్తే నేను కొంచెం సాటిస్ఫై అవుతానేమో. వచ్చాను నా మొహం తప్పించి నేనేం చూపించలేకపోతున్నాను. తిన్న ప్లేసెస్ కూడా టెంపుల్ యూజ్ అవుతుంది. ఏం రిటర్న్ వచ్చేటప్పుడు ఇలాగ వెళ్ళాం. నువ్వు అరుణాచలం ఉన్నావు, నాలుగేళ్ళ తెలుస్తుంది. నిజం చెప్తున్నావు సొల్లో. అందుకనే మధ్య మధ్య అందుకే ఇలా చూపించాను కదా. ఇంకా మీద కనిపించినట్టు చూపించాను కదా. ఇప్పుడు నమ్మొచ్చు ఫ్రెండ్స్, అన్నిసార్లు నమ్మొద్దు తిని. నేను మీలా కనుక్కున్నారా ఇట్లా కాంపిటీషన్? నేను నాలా నువ్వు ఎలా అవుతావు? నీలా నువ్వే. ఇలా నేను ఫోన్ కానీ పట్టుకుని వెళ్తే ఏ ఆటో అయినా వచ్చేసి నా చెయ్యిని గుద్దేసినా ఆశ్చర్యపోకర్లేదు ఫ్రెండ్స్. బట్ ఈ కష్టం అంతా కూడా మీకోసమే. ఏ తిన్న వెంటనే నడాలంటే నేను నడలేకపోతున్నానప్పా. తిన్న వెంటనే నడిస్తే సుఖమే వేస్తా. దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నాకు ఇది సినిమాలో చూపించిన అరుణాచలంలో కనిపించట్లేదు ఏంటో. సినిమాలో గుడ్లు ఎలాగెలా చేస్తారు? నాకు ఇది చెప్పొచ్చు కదా. కింద ప్యాడ్ ఉంది, ఒకవేళ మట్టిస్తే పైకి ఇలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు. ఇక్కడ గుడి ఉందివా? కానీ ఇక్కడ రోడ్లు బాగాలేవు. ఓహో, నేను పెట్టించుకుందాం అనుకున్నాను యాక్చువల్గా, కానీ ఇప్పుడు ఇంత చెమటతో కష్టమే. అరుణాచలేశ్వరాయ్.
దర్శనంకి ఎంతసేపు పడుతుంది? 1 hour పట్టవచ్చు. దర్శనానికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం కదా ఫ్రెండ్స్. వెళ్ళి వచ్చేసరికి లాంగ్ అనమాట. ఎలా ఉందంటే అలా పాట గుర్తొస్తుంది. ఫేస్ పారిపోయి, జుట్టు రాలిపోయి, మంచి లుక్ పోయి. ఇప్పుడు మరేం చేయలేం ఫ్రెండ్స్. అంటే దీంతో తిరిగి జున్నుగాడు మరీ ఇంత భక్తిగా తయారయ్యాడు అని అనుకోవద్దు. వీడు భక్తి వాడికి ఫీవర్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం సైలెంట్ గా కూడా ఉన్నాడు. ఒక 10 kilometers పైగా నడిచేసాం. అంటే మేము ఎలాగో డైట్ లో ఉన్నాం. ఈ 2-3 days కొంచెం మంచిగా ఏమైనా తిన్నా సరే ఈ కాలినడకతో కొంచెం తగ్గిపోయాం. వ్లాగ్స్ అన్నిట్లో జున్నుగాడు కనిపించడం ఏదో ఫస్ట్ టైం అనుకుంటా. సో అది మా దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే అంటే మార్నింగ్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళొచ్చాం. ఇప్పుడైతే అరుణాచలం వెళ్ళాం కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ స్టే చేసిన తర్వాత రేపు అయితే కంచి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నామో ఒకసారి కనుక్కొని మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. నా ఫేస్ చూసారు ఎలా అయిపోయిందో. అలా ఉందన్నమాట అరుణాచలం దర్శనం ఎలా ఉంది అంటే. ఎప్పుడో ఎక్కడో ఏదో మా మమ్మీ వాళ్ళతో వెళ్ళేటప్పుడు ప్లేస్లో చూశాను. ఇలా ఇల్లు కట్టడం ఏదో ఇలా కడితే ఇల్లు కట్టుకుంటారు ఏదో అంటారు. లేదంటే కోరుకున్న కోరికలైనా నెరవేరితే లైక్ ఇలా కట్టుకుంటే నువ్వు కూడా అలా బిల్డింగ్లు కడతావు అని అర్థం. సో ఇది చూడడానికి చాలా బాగా అనిపించింది. చాలా మంది చాలా కోరుకొని పెడుతుంటారు కదా. పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి, ఇందులో చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. మీకంటే ఏం కోరికలు లేవా? పోనీ అట్లీస్ట్ పని చేయండి. నా కోరిక లిస్ట్ ఏం చెప్పానంటే మరి దేవుడు పారిపోతారు. అట్లీస్ట్ మీ వ్యూవర్స్ కోసం అయినా గోవింద గోవింద సాంగ్ ఉంటది కదా రవితేజది, ఆ సాంగ్ లాగా అన్నమాట. అవును, మీరు పని చేయండి. మీ వ్యూవర్స్ కోసం అయినా ఒక 4 అంతస్తులు కట్టండి. వాళ్ళందరూ 4-5 అంతస్తులు కట్టుకుంటారు. లైట్ వాంటర్లీ మా మధ్యలో దూరుతుంది ఫ్రెండ్స్. మా మధ్యలో ఏదైనా దూరితే నాకు కోపం వస్తుంది. అబ్బో, సినిమా డైలాగ్ బాగుంది. సరే, మేము ఎప్పుడో ఎండగా ఉన్నప్పుడు వచ్చాం. ఇప్పుడు నీడ అయిపోయింది, చీకటి అయిపోయింది. నీడ కాదు, క్లైమేట్ మారితే పర్వాలేదు కానీ చాలా ఒక పెట్టేస్తుంది. ఎంతసేపు అంటే ఊపిరి లేకుండా ఎంతసేపు బతకచ్చు అన్న విషయం నాకు ఏగో అరుణాచలంలో ఉంటే తెలిసింది. టెంపుల్లోకి వెళ్ళాం, గాలి కానీ ఏం లేదనమాట. ఏంటో అందరూ జనాలు మనల్ని ఎంతగా చూస్తున్నారు ఫ్రెండ్స్. నేను మళ్ళీ కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడతాను.
ఈ టెంపుల్ ఒక్కటి అంటే ఇప్పుడు కొంచెం బయటకు వచ్చాం అనమాట. బయటికి అంటే కొంచెం అంటే ఇంకా టెంపుల్ లోపల ఉన్నాం కానీ బయటకంటే కొంచెం ఫ్రీగా ఉంది. సో ఇప్పుడు నేను అంటే ఈ టోటల్ మా ఈ ట్రిప్ అంతట్లోని కొంచెం దేవుడి గుడిని చూపించగలిగాను అని అంటే అది ఇదేనేమో. అంటే చాలామంది అక్కడైతే ఈ లోపల కూడా మరి లోపలికైతే ఏం తీయలేదు కానీ బట్ కొంచెం కొంచెమైనా సరే టెంపుల్ లోపల అయితే చూపించడానికి అయింది. ఇన్ని డేస్ నుంచి నేను ఈ డివోషనల్గా ఇలాగ వెళ్తున్న ఈ ట్రిప్స్ అంటే ఇప్పుడు దేవుడికి సంబంధించినవి ఏవైనా సరే పెట్టాలి అని అనుకున్నది ఏది అవ్వలేదు కానీ బట్ ఇది ఒక్క టెంపుల్ అయితే బాగా అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనానికి అయితే టైం ఎక్కువ పట్టింది. అంటే గోల్డెన్ టెంపుల్లో కానీ ఇక్కడ కానీ నడటం ఎక్కువ అయిపోయింది అనమాట. దానికి ఫుల్ టైర్డ్ అయిపోయినట్టుంది. యాక్చువల్గా ఎక్కడ బయట తిరిగేసి హడావడలేదు కానీ దీనికి అంతా అయిపోయిందనమాట. సో దర్శనం కూడా బాగా కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. అది నేనేం వెయిట్ చేస్తున్నాను అంటే మా వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని చూస్తున్నాను, అక్కడ ఆగారు కదా అని. సో ఈ వ్లాగ్ ఇంతకు మించి నేను ఇంకేం పెట్టలేనేమో ఈ వీడియోలో, ఎందుకంటే మార్నింగ్ గోల్డెన్ టెంపుల్లో కూడా నేను వీడియో క్లిప్స్ అయితే ఏం తీయడానికి అవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా అంటే దేవుడికి సంబంధించిన అంతా అయితే తీసాను కానీ అక్కడ మాట్లాడడానికి కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్గా ఇది అని చెప్పడానికి అయితే ఏం అవ్వలేదు. సో ఇప్పుడైతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బ్లాగ్ ఎండ్ చేస్తానో లేదో తెలీదు. ఒకవేళ కానీ బ్లాగ్ ఎండ్ చేసినట్టుగా ఎప్పుడు మనకు చెప్పినట్టుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని మెయిన్గా అయితే మీరు లైక్ చేసినట్టుగా అయితే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలని అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు అందరికీ అయితే బాయ్ చెప్తున్నాను. నెక్స్ట్ ఏమైనా కంటిన్యూషన్ అంటే కంటిన్యూ చేద్దాం. బాయ్.